లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జగన్ని క్రిస్టియన్ అంటే రాజీనామా చేయాల్సిందే. అదేంటి క్రిస్టియన్ అంటే రాజీనామా చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? అదేంటో పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు శాసన మండలిలో వైసీపీ, టీడీపీ, జనసేన అందరూ ఉన్నారు కదా ఎమ్మెల్సీలు. అంటే ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే అసెంబ్లీలో అయితే ఓన్లీ కూటమికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. శాసన మండలి అంటే అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న బలం, ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి వాళ్ళు ఆ రకంగా అక్కడ మాట్లాడుతూ ఉంటారు, చర్చలు కొనసాగుతూ ఉంటాయి. సో అయితే జస్ట్ నిన్నగాక మొన్న మంత్రి అచ్చెన్నాయుడు గారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, కాకపోతే ఎందుకో బై మిస్టేక్ ఆయన అనాల్సిన పదం కాదు, అటు చైర్పర్సన్ని ఇటు జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని ఉద్దేశించి మీరు క్రిస్టియన్స్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్ అంటాం అది వేరే విషయం, మీ నాయకుడు క్రిస్టియన్ అని చెప్పేసి అన్నాడు, దాంట్లో తప్పేదు. కానీ చైర్పర్సన్ని మాత్రం అక్కడ అసందర్భంగా అలా మాట్లాడకూడదు. ఇది అప్పుడు జరిగింది. దాని తదుపరి వైసీపీ వాళ్ళు కొంచెం దానిపైన నిరసన తెలిపారు, చైర్పర్సన్ కూడా అభ్యంతరం తెలిపారు. దానికి తగినట్టుగా హుందాగానే అచ్చెన్నాయుడు కూడా అపాలజీ చెప్పారు. సో కొంచెం రికార్డు నుంచి కూడా తొలగేయండి, నేను ఆ మాట అనకూడదు అని చెప్పేసి ఇమీడియట్గా ఆయన రియలైజ్ అయ్యారు. ఇది మంచిదే కదా. ఇప్పుడు ఇది ఎంత వివాదానికి దారితీస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని క్రిస్టియన్ అంటాం అది ఏమాత్రం సమంజసం కాదు. అచ్చెన్నాయుడు గారు మీరు పదవి రాజీనామా చేయాల్సిందే అంటారు. ఇది మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక్కడ సరే యాక్చువల్గా మాట్లాడుకోవాల్సి వస్తే క్రిస్టియన్, ముస్లిం, హిందూ ఇది కాదు కదా, ప్రజానాయకుడా కాదా అనేది ప్రజలు గమనిస్తారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్ అనటం అంటే తప్ప, అక్కడ మాట్లాడటం తప్పే, దాన్ని కాదంటలా ఆయన క్షమాపణ కూడా చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్ అంటే తప్ప. ఇప్పుడు ఆ చైర్పర్సన్ అన్నారు, ఓకే తప్పే. జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్ అంటే, క్రిస్టియన్ అంటే అది ఏమైనా అనకూడని పదం ఏంటి? అతను అనుసరించే మతాన్ని గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు నువ్వు హిందువు, పవన్ కళ్యాణ్ నువ్వు హిందువు అని అంటే దాన్ని ఏమన్నా తప్పుగా అనుకుంటారా? అలాగే జగన్మోహన్ రెడ్డి మీరు క్రిస్టియన్ అన్నారు, ఏ క్రిస్టియన్ కాదా జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందు కూడా బహుశా టీవీ 9లో రజనీకాంత్ అనుకుంటా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అన్నారు, నేను డైలీ 2 times ప్రేయర్ చేస్తాను, అది ఇది అన్నారు. మంచిదే. సో ఆయన అనుసరించే మతాన్ని ఆ జీసస్ని ఆయన ప్రేయర్ చేసుకుంటాను అన్నాడు. సో అంత మాత్రాన ఇప్పుడు అచ్చెన్నాయుడు ఎందుకు రిజైన్ చేయాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నేను సంవత్సరం స్వామివారి దగ్గరికి వెళ్తాను అంటాడు, పూజ చేసుకుంటాను అంటాడు. సో నువ్వు హిందువువి అని అంటారు ఎవరైనా. అంటే నువ్వు నన్ను హిందూ అంటావా అని చెప్పేసి అన్నట్లుగా అంటే ఎట్లా ఉంటుందో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్ అంటావా అని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాదా? తన తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అందరూ వాళ్ళు క్రిస్టియన్ మతానుసారంగానే ఉంటారు. అందుకు రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత జెరూసలేం వెళ్ళారు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని, వీళ్ళందరూ చర్చికి వెళ్తారు. ఇటీవల వైఎస్ షర్మిల కూడా తన కుమారుడు వివాహం చేసింది క్రిస్టియన్ మతానుసారంగానే చేసింది. జగన్మోహన్ రెడ్డి మామూలుగానే సరే ఆయన ప్రేయర్కే వెళ్తారు అని చెప్పేసి ఇది అంతా ఓపెనే కదా, ఇందులో దాచుకునేది ఏముంది? విచిత్రం ఏంటి అంటే ఆ పదం అనకూడదు అని చెప్పేసి అని ఇది పెద్ద రచ్చ. అసలు చర్చ జరగాల్సిన దాని మీద జరపరు, అన్నెసరీ టాపిక్స్ని తీసుకొచ్చేసి హడావుడి చేసేసి అసలు ప్రజలకు సంబంధించిన అంశాన్ని అంతా డివైడ్ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా, హిందూనా, ముస్లిమా ఎవరికి కావాలండి? అనవసరం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హిందూగా పుట్టాడు, హిందూ మతాన్ని అనుసరిస్తాడు అంతవరకే. కానీ దానివల్ల హిందువులందరూ ఒరిగిపోతుందని, లేదా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అవడం వల్ల క్రిస్టియన్ మొత్తాన్ని, క్రిస్టియన్ సోదరులందరినీ వెలగబెట్టేస్తున్నాడని, హిందూ మతస్థులందరినీ కొంచెం ఏదో దూరంగా ఉంచుతున్నాడని ఏమన్నా అర్థమా? అలా ఏమి ఉండదే. ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల నాయకులు, అన్ని మతాల కార్యకర్తలు, అభిమానులు ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రమైన పరిణామం ఏంటి అంటే అచ్చెన్నాయుడు అన్న పదానికి ఎందుకు రాజీనామా చేయాలి? ఇది నిన్న పెద్ద చర్చ శాసన మండలిలో. ప్రజాధనాన్ని వాళ్ళు అక్కడ ఖర్చు పెడుతూ శాసన మండలిలో నువ్వు హిందువి, నువ్వు క్రిస్టియన్వి, ఇవేనా మాట్లాడుకోవాల్సింది?
ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళని, అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన తప్పే. అసలు ఆయన నేను మొన్న ఆ వ్యాఖ్య చేసిన రోజున వీడియోలో మొట్టమొదట దానికి అభ్యంతరం తెలిపిందే నేను. అరే అదేంటి అచ్చెన్నాయుడు అలా మాట్లాడారేంటి అని చెప్పేసి. సరే పొరపాటునో లేకపోతే తొందరపాటునో దొర్లిది అనుకుందాం, కానీ దాని మీదే మీరు క్షమాపణ చెప్పాల్సిందే అని అంటారేంటి? ఇప్పుడు క్షమాపణ చెప్పవలసిన దానికి క్షమాపణ చెబితే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పమన్నారు, చెప్పారు. క్షమాపణ కంటే రాజీనామా చేయాల్సిందే అంటారేంటి? క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు, చెప్పారు. రాజీనామా చేయాల్సిందే అంటే రాజీనామాలు ఎందుకు రాజీనామా చేయాలి? ఆయన క్రిస్టియన్ అన్నది ఈయన రాజీనామా చేయాలా? ఇప్పుడు ఒక తప్పు జరిగిందనుకోండి, ప్రభుత్వ పరంగా లేదా ఒక వ్యక్తి పరంగా లేదా ఒక పార్టీ పరంగా జరిగినప్పుడు తప్పైంది క్షమించు అని చెప్పేసి ఎవరైనా అడుగుతారు, సహజమే కదా. జగన్మోహన్ రెడ్డి నోటెమ్మటే ఎప్పుడైనా సరే తన రాజకీయ చరిత్రలో ఇది తప్పు జరిగింది క్షమించండి అని చెప్పేసి ఎప్పుడైనా అన్నాడా? గుర్తుందా మీకు? అంటే ఆయన ఎప్పుడు ఆయన వల్ల ఏ తప్పులు ఏ పొరపాట్లు జరగలేదా? నేను చెప్పనా, చెట్ట ఇంత పెద్దగా ఉంది. దానికంటే ముందు ఇంకో విషయం చెప్తా. తిరుమలలో దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగింది కదా, భక్తులు కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది మరణించారు కదా. పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా బేషరతుగా అప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడకుండా ఆయన క్షమాపణ చెప్పారు. అట్ ద సేమ్ టైం టీటీడీ తరపు నుంచి కూడా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పించారు కదా. ఏం పోయిందండి? కొన్ని చోట్ల పొరపాట్లు జరుగుతాయి, లేకపోతే అక్కడ ఉద్యోగస్తులు లేకపోతే అధికారులు వాళ్ళ యొక్క లోపాలు తప్పిదాల వల్ల దొరుకుతాయి. అటువంటప్పుడు ఒక తప్పు జరిగింది క్షమించండి అని చెప్పేసి అంటే నీ ఈగో లేకపోతే నీ వేల కోట్లు కొట్టుకుపోతాయా? దానివల్ల ప్రజలకి పారదర్శకంగా మాట్లాడినట్టు ఉంటుంది. అరే అంత పెద్ద వ్యక్తి ఏమనకుండా శుభ్రం క్షమాపణ చెప్పాడే అని. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఎవరు ఇబ్బంది పడలేదా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరు బాధపడలేదా? మీకు సరే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, ఓకే, పక్కన పెడదాం. మొన్న ఈ మధ్య రెంటపాళ్ళ ఆయన వెళ్తున్నప్పుడు సింగయ్య అనే వ్యక్తి మరణించాడు కదా. కనీసం ఆ సింగయ్య కాదు, ఆ రోజు ఆ ట్రాఫిక్ జామ్ అవటం వల్ల ఒక వ్యక్తి అంబులెన్స్లో వెళ్తా మరణించాడు, ఇంకొక అతను సొమ్మశీలి పడిపోయి మరణించాడు. కనీసం అరే దురదృష్టకరమైన ఘటన, దయచేసి నన్ను క్షమించండి, నా పొరపాట్లు కూడా కొన్ని ఉండే అని చెప్పేసి ఎప్పుడైనా అన్నారా? ఏ విషయం అయినా సరే. పోనీ ఆయన అధికారంలో ఉండగా అంతమంది అక్కడ మరణించారు కదా జంగారెడ్డిగూడెంలో, అదేంటి కల్తీ సారా తాగి 27 మంది చనిపోయారు. ఏ రోజైనా ఒక్కసారి క్షమాపణ అడిగారా? వీళ్ళు క్షమాపణలు అడగరు, కానీ ఎదుటి వాళ్ళు క్షమాపణలు చెప్పినా రాజీనామా చేయాలట. ఇది వీళ్ళ పార్టీ వైఖరి. వీళ్ళు అధికారంలో ఉండగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారు? అరే వాళ్ళ ఎమ్మెల్సీ వ్యక్తిని డ్రైవర్ని చంపేస్తే కూడా ఆ ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని ఊరేగుతున్నారు, కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలి ఒక ప్రభుత్వ అధినేతగా, పార్టీ అధినేతగా. అవసరం పార్టీ అధినేతగా మీరు అనంతబాబు వైపు ఉండాలి, కనీసం ముఖ్యమంత్రిగా అన్నా సరే బాధితుల పక్కన ఉండాలి కదా. ఏ రోజు ఆ కుటుంబం గురించి మాట్లాడారా? మాట్లాడరు. పోనీ మా పార్టీ వాళ్ళ తరపున నేను క్షమాపణ చెబుతున్నాను అంటే ఎంత ఉందాక ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి హైట్ అంటే ఆయన వాల్యూ ఎలా ఈ టైప్లో పెరుగుద్ది అనమాట. అబ్బే అసలు అది మాత్రం కూడా వాళ్ళకి ఇష్టం లేదో ఏమో తెలియదు, కానీ ఏ విషయం తీసుకున్నా మొత్తం రివర్సే. దానివల్ల ఆ గ్రాఫ్ కూడా రివర్స్లోనే వెళ్ళిపోతుంది. సో ఈ రకంగా అచ్చెన్నాయుడు గారు క్షమాపణ చెప్పినా కానీ రాజీనామా చేయాల్సిందే అనే దాని గురించే ఇక్కడ ఆ చర్చలు జరగనీయకుండా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారు అని అంటే ఇక ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది అని మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.